వెల్కమ్ టు విరాంశి ఛానల్. ఈరోజు నేను టమాటా ఉల్లిపాయ తొక్కు చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 4 టమాటాలు తీసుకుందామండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయలు కొద్దిగా నలగొట్టుకోవాలి, పెద్ద ఉల్లిపాయలు 2, కరివేపాకు, ఎండుమిర్చి ఒక అరగంట నానబెట్టాను. ఒక 10 ఎండుమిర్చి తీసుకొని మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకొని నానబెట్టుకుందాం. ముందుగా టమాటాలు ఇలా కొయ్యాలి. సన్నగా కోసుకోకుండా మామూలుగా ఈ సైడ్ నుంచి ఇట్లా కోసుకుంటూ అన్ని టమాటాలు ఇలా కట్ చేసుకుందాము. బాండి పెట్టేసి స్టవ్ వెలిగించేద్దాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక తాలింపు గింజలు, చిన్నుల్లిపాయ రెబ్బలు పచ్చాగా దంచుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు కొద్దిగా దోరగా వేగనిద్దాము. ఉల్లిపాయ వేగింది, ఇప్పుడు టమాటా వేస్తున్నాం. దీంట్లో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనిద్దాము. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. అప్పట్లోపు ఈ ఎండుమిర్చి ఉంది కదా, ఇది పచ్చాగా మిక్సీ కొట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా, పచ్చాగా. కొద్దిగా బాగా మగ్గిందండి. ఇంకా ఇప్పుడు ఇది కారం వేసేసుకొని ఈ మిక్సీది ఎండుమిర్చి నానబెట్టినవి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు వేసి కొద్దిగా మిక్సీ జార్లో అట్లా కలిపేసుకోండి. ఇంకంతే, వాటర్ వేయకూడదు. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచుదాము. మీడియం సైజులో మంట పెట్టేసి. చూసారు కదా, బాగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్గా వచ్చింది. ఆయిల్ సపరేట్గా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇంకా అయిపోయింది. దీంట్లో ధనియా పౌడర్, జీరా పౌడర్,